జై శ్రీ గణేష జై శ్రీరామ్. అయితే ఖైరతాబాద్ గణేశుడి పేరుగా వచ్చేసిన ఫ్రెండ్స్, ఈరోజైతే నిర్జల ఏకాదశి కర్ర పూజ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీకు కూడా దర్శనం చేపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతమజాభక్తమజాల పూజాం సమర్పయామి. యస్య విద్యాచారామవిద్యానమపూజ క్రియాశ యోన సంప్రదావ్యాది సత్యో భక్తే నమః భగవానికి బలో గజానన మహారాజకి. आवाहयामि आहंपयामि श्रीमन्महागणाधिपतये नमः औपचारिक स्नानम् ओम धर्मवै दक्षिणावधि नमस्तमाविद्यावहै ओम शान्तिः भद्रं गणनादिष्टयाम देवा आग्रे सर्वदेवानाथोपोऽयं प्रदर्शय महागणाधिपतये नमः ऊहमाग्रा तांबूలం తీసేయ్ ఇందాక తెలుసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉత్సవాలు జరగడానికి ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లను మాకు చేయించి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు పోలీసు ఆర్ఎండి జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఇతర డిపార్ట్మెంట్స్ అందరితో కోఆర్డినేషన్ తోని ఇక్కడ 11 రోజులు జరిగేటువంటి ఈ ఉత్సవాల్లో అధికారులందరూ భాగస్వాములు అవుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంవత్సరంలో ప్రభుత్వం సహకరిస్తున్నందుకు మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈ ఉత్సవ కమిటీలో సభ్యులైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా విజయరెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి వాణి గారు, రాజ్ కుమార్ గారు చైర్మన్ గారు, మరి సందీప్ గారు, మహేందర్ అశోక్ బాక్సర్ గారు, మరి మంగళారపు లక్ష్మణ్ యాదవ్ గారు, మహేష్ యాదవ్ గారు, రాజు యాదవ్ గారు, అదేవిధంగా చందు గారు ఈ కార్యక్రమంలో మాతో పాటు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమంలో మొట్టూరు కెట్టి సాయి గారు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా మొట్టమొదటి పూజా రోజు ఇక్కడ వినాయకుడిని మొట్టమొదటి పూజా రోజు యూత్ కమిటీ వారు వారి ఆటపాటలతో విఘ్నేశ్వరుడి ఇక్కడ శంకుస్థాపన జరిగేటప్పుడు ఆ పూజా కార్యక్రమంలో భాగస్వాములు కావడము, అదేవిధంగా వెంకట్ గారు, శ్రీనివాస్ గారు, చాలా మంది బస్తీలో రమేష్ గారు పేర్లు చెప్పకుండా అందరినీ భావించదు. ఖైరతాబాద్ లో ఉన్న ప్రతి బిడ్డ ఈ ఉత్సవ కమిటీలో భాగస్వాములు కావడము, 11 రోజులు ఇక్కడ సేవ చేయడం, వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మీరు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడే ముందు విజయ్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత అనిల్ యాదవ్ అన్నారు. గణేష్ మహారాజుని ఈ రోజు గణపతి పూజతోటి ముందు పూజ మొదలుపెట్టి ఈ రోజు నుంచి గణేశుని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ పూజ చేసే గణేశుని ఆటంకాలన్నీ భక్తి ఇచ్చి గణేష్ భక్తుల మీద చల్లని చూపులు చూడాలని అందరి ఆశీర్వాదం. తిరుపతి నుండి ప్రత్యేకంగా పసుపు కుంకుమ కార్యక్రమాన్ని తిరుపతి నుండి ప్రత్యేకంగా పంపించినందుకు అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీకి ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీడియా వారు ఇక్కడ వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికి కూడా, సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఈ 11 రోజులు ఇచ్చేటువంటి ప్రచారం యావత్ భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఈ కార్యక్రమాలు తిలకిస్తుంది, ఆనందిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే పసుపు కుంకుమ వచ్చిందో తిరుపతి నుండి ఇక్కడ చేసినటువంటి దాన్ని ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి కొంచెం కొంచెంగా ఇస్తారు. ఎందుకంటే మీ కుటుంబాలకు కూడా సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి ఆలోచనతోని ఈ పసుపు కుంకుమని మీకు తర్వాత ఇక్కడ కర్ర పూజ అయిన తర్వాత ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్లాలని ఇప్పుడు ఉత్సవ కమిటీలో అయినటువంటి మా అనిల్ యాదవ్ గారిని మరి ఉత్సవ కమిటీ సిద్ధి ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి. మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ వినాయకుని యొక్క ప్రారంభం కాకముందు మొదటి పూజకు ఇక్కడికి వచ్చేసి మొదటి పూజలో మేమందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, ఖైరతాబాద్ వినాయకుల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడైన దానం నాగేంద్రన్న గారికి, అదేవిధంగా విజయాకర్ గారికి, అదేవిధంగా మెట్టు సాయి గారికి, మరి అసోసియేషన్ చైర్మన్ అంటే రాజ్ కుమార్ అన్న గారికి, సందీప్ బాయ్ గారికి, వాణి మాధురి అక్క గారికి, మహేష్ అన్న గారికి, ప్రవీణ్ బాయ్ గారికి, మరి అదేవిధంగా మహేంద్రన్న గారికి, అశోక్ అన్న గారికి, చంద్రన్న గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు హైదరాబాద్ నగరంలో వినాయక చతుర్థి వస్తుందంటే మనం అందరం కూడా ఎంతో ఇష్టంతో వినాయక చతుర్థి చేసుకుంటాము. మరి ముఖ్యంగా వినాయక చతుర్థి అంటేనే మనందరికీ తెలుసు ఖైరతాబాద్ వినాయకుడిని మనం అందరం కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా గణేష్ మహారాజ్ కి. జరుపుర్రా బాయ్, మీరు జరుపుర్రా బాయ్. రాదు మీకు ఏమది ఏమొస్తుంది చెప్తాను, ఏం రాదు. ఈరోజు మొట్టమొదటి పూజా కార్యక్రమం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున పూజ జరిగినప్పుడే అనిల్ కుమార్ యాదవ్ గారు, విజయ్ రెడ్డి గారు అంటే పూజ అవుతుంది. ఓకే